ఫ్రెండ్స్, కే మీనాక్షి ఛానల్ వాళ్ళు చాలా కష్టం పడుతున్నారు. మీరు వాళ్ళ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి స్త్రీలు ఎందుకు అయ్యప్ప దీక్ష ఎందుకు చేయకూడదు. ఇక కథలోకి వెళదాం. ఇన్ 3D యానిమేషన్ తెలుగులో. అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా జన్మించిన దేవుడు. ఆయన శివుడు మరియు మోహిని అవతారంలో ఉన్న విష్ణువు కుమారుడు. చిన్నప్పటి నుంచే ఆయన తపస్సు, నియమాలు పాటిస్తూ జీవించాడు. మహిషాసురుడిని సంహరించిన తర్వాత కూడా ఆయన బ్రహ్మచర్యాన్ని కొనసాగించాడు. అయ్యప్ప స్వామి జీవితం మొత్తం నియమాలకు ప్రతీకగా నిలిచింది. అందుకే ఆయన భక్తులు కూడా అదే మార్గంలో నడవాలి అనే భావన ఏర్పడింది. అయ్యప్ప దీక్ష అంతే కేవలం పూజ కాదు, అది ఒక ఆధ్యాత్మిక శిక్షణ. దీక్షలో ఉన్న స్వాములు 41 రోజులు నల్ల దుస్తులు ధరిస్తారు. అలాగే కఠిన నియమాలు పాటిస్తారు. నల్ల దుస్తులు ధరించాలి, బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, సాదాసీదా జీవితం అనేవి ప్రధాన నియమాలు. ఈ సమయంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వామి తన మనస్సును పూర్తిగా నియంత్రించాలి. శబరిమల యాత్ర ఒక తపస్సు ప్రయాణం లాంటిది. అడవులు, కొండలు, కష్టాలు, వందే ఇవన్నీ మనసు పరీక్షలే. అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా ఉన్నందున ఆ తపస్సు భంగం కలగకూడదనే ఉద్దేశంతో కొన్ని సంప్రదాయాలు ఏర్పడ్డాయి. అందుకే యువతి వయసులో ఉన్న మహిళలు శబరిమలైకి వెళ్లరు అనే సంప్రదాయం వచ్చింది. ఇది మహిళలను తక్కువగా చూడడం కాదు. ఇది అయ్యప్ప స్వామి బ్రహ్మచర్య భావనను గౌరవించడం మాత్రమే. ఆధ్యాత్మిక నియమాలు ప్రకృతికి, మనసుకు అనుసరించి రూపొందించబడ్డాయి. చిన్న పిల్లలు, వృద్ధ మహిళలు దర్శనం చేసుకోవచ్చు అనే విషయం దీనికి ఉదాహరణ. అయ్యప్ప దీక్ష అంటే సమానత్వం, నియమం, ఆత్మ నియంత్రణ. అక్కడ కులం, మతం, సంపద అనే భేదం లేదు. అందరూ స్వామిలే. అందరూ నల్ల వస్త్రాలతో మాల ధరించి ఒకేలా ఉంటారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రతి సంప్రదాయానికి ఒక ఆధ్యాత్మిక ఉద్దేశం ఉంటుంది. అయ్యప్ప దీక్ష మహిళలపై నిషేధం కాదు, అది బ్రహ్మచర్య తత్వాన్ని గౌరవించే సంప్రదాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోల కోసం #కే మీనాక్షి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.